గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మై సెల్ఫ్ వచ్చేసి రమేష్ ప్రవణ్య. నేను గోదావరిఖం నుంచి మాట్లాడడం జరుగుతుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ నా టెస్ట్ మనీ. నేనంటే ఈ వెస్టేజ్ రాకముందు ఒక ప్రైవేట్ సెక్టర్లో మార్కెట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నాను. అప్పుడు అంటే జనరల్గా ఎవరైనా జాబ్ చేస్తూ సెకండ్ సోర్స్ ఇన్కమ్ గురించి చాలా చాలా మంది ఆలోచిస్తారు. అంటే మనకు వచ్చే జీతం తక్కువ ఒకటి అట్లా సెకండ్ సోర్స్ ఇన్కమ్ గురించి ఆలోచించే టైంలో మన కృష్ణ సార్ ఈ మన వెస్టేజ్ లాక్డౌన్ నాకు పరిచయం చేయడం జరిగింది. సార్ చెప్పారు, ఓకే ఐడి వేసారు. వేసినాక 29 days అవుతుంది. ఇక పోతుంది ఐడి. సరే ఒక వెళ్ళి ఒక బోల్ లిక్విడ్ తీసుకుని ఇష్టం ఏదైనా ఒక ఐటమ్ తీసుకుని గ్రీన్ అవుతుంది మీకు, తర్వాత మీ ఇష్టం అన్నాడు. సరే అని చెప్పి ఇక ఎవరైనా ఐడి వేసుకుని పోయి టక్కన కొనుక్కోవడానికి ఇష్టపడరు కదా. అట్లనే నేను వెళ్ళిన, తీసుకున్న ఒక బోల్ లిక్విడ్ తీసుకుని వచ్చినాక ఏమైంది అంటే వచ్చినాక మామూలుగా రేట్ చూస్తాం, హాఫ్ లీటర్కి 190 రూపీస్ ఉంది. అప్పుడు 190 రూపీస్ అంటే రేట్ ఎక్కువనా తక్కువనా? ఎగ్జాక్ట్లీ ఎక్కువనే. అంటే మనకు మార్కెట్లో దొరికే కాంపిటేట్ అంటే మామూలుగా మన కాంపిటీషన్ కాదు, బయట దొరికే కల్తీ స్టాక్ దీనికి తేడా ఉంటుందని తెలుసు. హాఫ్ లీటర్కే బయట లీటర్ వస్తుంది, హాఫ్ లీటర్ వస్తుంది, రేట్ ఎక్కువ అనిపించింది. ఓకే అట్నే పోతుంటే 3 months దాకా సార్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఏమైంది అంటే 3 months తర్వాత ఇక్కడ సార్ ఇంకో గోదావరికి రావడం జరిగింది మ్యారేజ్ పర్పస్లో. అప్పుడు ఒకసారి పర్సనల్గా కలుద్దాం అన్న వాళ్ళే, సరే సార్ రండి, ఫ్రెండే కదా కలవకపోతే ఎట్లుండని చెప్పి కలిస్తే ఒక మీటింగ్ రండి హుజురాబాద్కి, దీని నుంచి పూర్తిగా మీకు అర్థమవుతుంది, దాని తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి అనగా మేము భార్య భర్తలు ఇద్దరం వెళ్ళాము. వెళ్ళి ఈ విషయాన్ని మన తీసుకొని వెళ్ళినాక అక్కడ మూర్తి సార్, కవిత మేడం సెషన్ విన్నాము. అక్కడ చాలా విషయాలు అర్థమైంది. ఎందుకు అంటే మనం ఇప్పుడు 24 years సార్ నేను వర్క్ చేయబట్టి మార్కెట్ సెక్టర్లో. నాకు మించి నేనంటే మనమే తోపు అనుకుంటాం. మన సెక్టర్లో సిస్టమ్లో రాకముందు మనమే తోపు అనుకుంటాం. సిస్టంలోకి వచ్చి మనం అక్కడ ఒక మీటింగ్ నాకు అర్థమైంది, మనం తోపు కాదు ఉంటుందే కథ అని చెప్పాను. అంటే మనం బతకడానికే పనిచేస్తాను, జస్ట్ బతకడానికే ఉన్నావా జీవిస్తానా, దాని పర్పస్ నా విషయం అర్థమైంది. అక్కడ ఒక పాయింట్ కనెక్ట్ అయింది. జనాల్లో మనం ప్యాసివ్ ఇన్కమ్లో ఉన్నామా యాక్టివ్ ఇన్కమ్లో, ఒక బోరింగ్ కొడుతున్నామా పైప్ లైన్ వేసుకుంటున్న విషయం అర్థమైంది. 24 years తర్వాత మనకు బలు వెలిగింది. సరే అక్కడే నిర్ణయం తీసుకున్నాం భార్యాభర్తలు, బాగుంది కదా చేద్దాం. ఎందుకంటే ఒక బోల లిక్విడ్ వాడాం కదా దానికి ముందు, ఐటమ్ బాగుంది కాకపోతే రేట్ ఎక్కువ అనిపించింది. అక్కడ చెప్తే అక్కడ ప్రాపర్గా మనం తీసుకుంటే 50%కి వస్తుంది, మార్కెట్ రేట్ కానీ ఇంకా తక్కువనే వస్తుంది అనే విషయం అర్థమైంది. అక్కడే 100 తీసుకోవడం జరిగింది. తీసుకొని వచ్చాను కరెక్ట్. తీసుకొని వచ్చిన నెక్స్ట్ డే మన లోన్ అడుగుతారు, స్టేటస్ పెట్టుకున్నా ఇట్లా పెట్టేయండి. మా ఫ్రెండ్ మన ఆఫీస్కి వెళ్ళాము, 40 members ఉంటారు. మార్నింగ్ టైంలో వెళ్తే ఎటు వెళ్ళావన్నా అంటే ఇట్లా మా వెస్ట్ మీటింగ్ అంటే వేస్ట్ అన్నారు. వేస్ట్ అని ఎందుకు అన్నావు అని నేను అడిగితే, నేను చేయను, నాకు తెలుసు, నేను 6 నెలల క్రితమే జాయిన్ అయ్యాను. నువ్వు అంటే ఏం చేసినావు అని అడిగిన. 2000 రూపీస్ వస్తువులు కొనుక్కున్నా అంటే ఏం వాడుకున్నావా అని అడిగిన. 1000 రూపాయలు వాడినా 1000 రూపాయలు అమ్మినా అన్నారు. అంటే 1000 రూపాయలు వాడి 1000 రూపాయలు అమ్మితేనే అయిపోద్దా అన్నారు. మీటింగ్ విన్నామని అడిగిన, వినలేదన్నాడు. జూమ్ మీటింగ్ విన్నారా అంటే వినలేదు అన్నాడు. అంటే నాకు ఇష్టం అనేది తెలియదు. ఓకే నేను చూసుకున్నాను, లేదన్నా వేస్ట్ అన్న. అంటే 2000 పెడితే 2000 రావాలని నేను అడిగాను. లేదు అన్నారు. అట్లా గడుస్తూ ఉంటే 1 month గడిచింది. 1 month తర్వాత ఫస్ట్ మంత్ 542 రూపాయలు వచ్చింది. మళ్ళీ నాకు ఆయన రిజెక్షన్ చేసిన గుర్తు వచ్చిండు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళినప్పుడు ఇట్లా అడిగిన, 542 రూపాయలు వచ్చింది కదా అని అంటే, నీతో అయిందన్నా నాతో కాలేదు అన్నారు. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, ఇక్కడ ఎవరి అర్థం చేసుకోవాలో విన్నది మనం, అర్థమయ్యేది మనం, దాన్ని పూర్తిగా అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. అట్లా నాకు అర్థమైంది. అంటే మనము మీటింగ్ వినడంతోనే చాలా మంది బ్యాకప్ అవుతున్నారు. వాళ్ళు సెల్ఫ్గా కరెక్ట్ నిర్ణయం తీసుకోక, ఎవరి ఆకలి వాళ్ళదే, మన అప్పు వాళ్ళు తీర్చలేరు, మన పరిస్థితులు వాళ్ళు తీర్చలేరు, వాళ్ళని పట్టించుకోవద్దు. మన సిస్టమ్ అర్థం చేసుకుని దీనిలో 2 to 5 years జర్నీ చేస్తే 100% సక్సెస్ అదే విషయం అర్థమైంది. ఫస్ట్ చెక్ 542 రూపాయలు, సిల్వర్ ఇప్పుడు ప్రజెంట్ సిల్వర్ లెవెల్లో ఉన్నాను. హైయెస్ట్ 29,000 తీసుకోవడం జరిగింది. ఇది నా టెస్ట్ మన సింపుల్ స్వీట్ అండ్ సింపుల్ అయిపోయాను. ఇప్పుడు నేను ఇంత మంచి అవకాశం నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం 7 మిస్టేక్స్ అనేది ఇది నేను చూస్తున్నా. సరే స్క్రీన్ షేర్ కావట్లేదు.
స్క్రీన్ షేర్ కావట్లేదు. ఇష్ట సార్, సార్ ఇది స్క్రీన్ షేర్ కావట్లేదు. సార్ ఒక్క ఊర్లో నిమిషం ఇస్తున్నా, ఒక్క నిమిషం. ముగ్గురు సార్ ఒకసారి కాల్ చేస్తానండి. ఇది కూడా సార్ లైవ్ కనెక్ట్ అయింది, కంటిన్యూ చేయండి సార్ సార్. ఓకే సార్. సార్ రమేష్ సార్ కంటిన్యూషన్ చేయండి సార్ సెషన్. ఓకే సార్. ఓకే సార్. ఈరోజు ఇచ్చిన మన భాగంగా మనకు 7 మిస్టేక్స్, అంటే మామూలుగా మనకు మార్కెట్లో వెళ్తే వచ్చే సాధారణ అభ్యంతరాలు. దీన్ని నేను ఫస్ట్ టైం చెప్పడం, ఏమన్నా కరెక్షన్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోగలరు. ఒక్క నిమిషం చెప్తాను. అంటే మామూలుగా నేను పీపీటీ వస్తానని ప్రిపేర్ కాలేదు. ఓకే ఓకే, వస్తుంది సార్, వస్తుంది, మీకు కోస్ట్ వస్తుంది. ఎస్ వచ్చింది సార్, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. షేర్ డాక్యుమెంట్. అది కనబడుతుందా సార్ స్క్రీన్? లేదు సార్, లేదు సార్. ఇప్పుడు సార్? నో సార్. లేదు సార్, మోర్ ఆప్షన్కి వెళ్ళారా సార్? మోర్కి మోర్ ఆప్షన్కి వెళ్ళండి. ఒక్క నిమిషం సార్, ఆల్రెడీ ఇది ఓపెన్ అయింది మన. మళ్ళీ బ్యాక్ వస్తాను. బ్యాక్ వెళ్ళండి. మోర్ ఆప్షన్కి వెళ్ళాను సార్, షేర్ ఆప్షన్ తీసుకున్నాను. షేర్ ఆప్షన్లో డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. షేర్ కెమెరానా సార్? కెమెరా కాదు కదా. వాట్సాప్ డాక్యుమెంట్లోకి వెళ్ళండి. అదే డాక్యుమెంట్ తీసుకున్నా సార్ రమేష్ సార్, డాక్యుమెంట్ కాదు, షేర్ నొక్కినప్పుడు మీకు స్క్రీన్ అనే ఆప్షన్ కనపడుతుంది చూడండి. షేర్ నొక్కినప్పుడు పైన పైన స్క్రీన్ పైన సార్. గ్రీన్. ఎస్, ఓకే సార్, కనబడు. స్క్రీన్ నొక్కినప్పుడు స్టార్ట్ నౌ నొక్కండి. స్క్రీన్ మీరు బ్యాక్ వచ్చి ఫస్ట్ పైన చేయండి. ఫస్ట్ షేర్ ఆప్షన్ వచ్చిందా?
షేర్ వచ్చింది సార్. షేర్ వచ్చినాక మీదే స్క్రీన్ షేర్ స్క్రీన్ అని వచ్చింది. అదే మన స్క్రీన్ అని వచ్చింది సార్ పైన. స్క్రీన్ నొక్కండి. స్క్రీన్ నొక్కినప్పుడు స్టార్ట్ నౌ అని స్క్రీన్ అనే ఆప్షన్ మీదనే నొక్కండి మళ్ళా గ్రీన్ కలర్. అది అది వత్తితే మీద యాప్స్ వచ్చినాయి సార్. అన్ని యాప్స్ అయితే కనబడుతుంది. మీరు ఫస్ట్ టైం ఒకటి కిందికి వెళ్ళండి. జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. పైకి అనండి. స్క్రీన్ అంతా పైకి అంటే కింద జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ఆన్ చేసుకోమన్నారు జూమ్ యాప్ అని. అలో చేయండి దాన్ని. చేసిన సార్. జూమ్ యాప్ ఓపెన్ చేసి అలో చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి సేమ్ స్క్రీన్ నొక్కండి. సేవ్ స్క్రీన్ ఇందులోనే ఉంటుంది సార్. మళ్ళీ మనకు బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసారు. అవి అలో చేసారా జూమ్ దగ్గర? ఇక్కడ షేరు స్పెప్టిక్ యాప్స్ ఉన్నది. షేర్ 3 వచ్చినాయి సార్ ఆప్షన్స్. ఏమైనా వచ్చింది సార్ స్క్రీన్? కనెక్షన్ సార్. షేరు సర్టిఫికేట్స్ యాప్ అని వచ్చింది సార్. షేరు ఎలక్ట్రికల్ స్క్రీన్ అని వచ్చింది సార్. స్క్రీన్ నొక్కండి. యాప్ వద్దాలి సార్. ఉమ్. ఏమొచ్చింది? ఇది కింద సైన్ అప్ అని వచ్చింది సార్. సైన్ యాప్ అని వచ్చింది. ఇంకోటి ఎలక్ట్రికల్ స్క్రీన్ అని వచ్చింది సార్. వచ్చేసింది చూడండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు మీరు డైరెక్ట్ మధ్యలో బటన్ నొక్కండి. ఇక మధ్యలో బటన్ నొక్కేసి మీకు యాప్ ఎక్కడ ఉందో సారీ అది ఎస్ వెరీ గుడ్ రైట్ ఓకే. సో మధ్య స్క్రీన్ ఇట్లా రొటేట్ అంటే మధ్య ఇట్లా తిప్పండి. ఇక తిప్పి మధ్య చెప్పుకుంటే వెళ్ళండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ ప్లే నొక్కండి. రైట్ ఎస్ కంటిన్యూ. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్. వాయిస్ క్లియర్ సార్? క్లియర్ సార్, క్లియర్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు 7 కనబడుతుంది సార్. ఎస్ Okay, ఎస్ ఓకే. లర్నింగ్ ఫర్ యువర్ 7 మిస్టేక్స్ సార్. మనం ప్రతి ఒక్కరు చేస్తున్న మిస్టేక్స్, కొత్త డిస్ట్రిబ్యూటర్ అయినా పాత వాళ్ళైనా మన సక్సెస్ రావడానికి రాకపోవడానికి కారణాలు వెస్టేజ్లో సక్సెస్ కాకపోవడానికి ప్రతి డిస్ట్రిబ్యూట్ చేసే 7 రకాల తప్పిదాలు. వెస్టేజ్ వ్యాపారం సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనేది వెస్టేజ్ గురించి సరైన నాలెడ్జ్ లేకపోవడం, ఎలా ప్రారంభించడమో తెలియకపోవడం, ప్రారంభించే క్రమంలో అడ్డంకులు, వెస్టేజ్ వ్యాపారంలో ప్రతి ప్రారంభించే 1-2 సంవత్సరాలు నిబద్ధత కలిగి కమిట్మెంట్ తీసుకోవాలి. అంటే మామూలుగా మనం చేయనవాడుతోనే ఫస్టే మనం గోల్ సెట్ చేసుకుంటాం కదా, అట్లా 1-2 ఇయర్స్ మనం తీసుకుంటే మంచి సక్సెస్ తీసుకోవడానికి ఉంటుంది. జనరల్గా వెస్టేజ్ వ్యాపారం ప్రతి ఒక్కరు మొదట కొన్ని నెలలు నేర్చుకోవాలి. అంటే మనం డైరెక్ట్ బడికి పోడుతో మనకు చదువు రాదు కదా. ఫస్ట్ మనం ఎవరైనా ఇంట్లో ఎంత పెద్దవాళ్ళు చదువుకున్నా కానీ మళ్ళీ మన పిల్లలను స్కూల్కే పంపిస్తాం. అలాగనే ఈ వ్యాపారంలో కూడా కొన్ని నెలలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఓకే. దీనిని ఒక ట్రయల్గా భావించరాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైనా వస్తారు, ఏదో చూద్దాం టైం పాస్ చేద్దామని అంటూ ఉంటారు. ట్రయల్గా భావిస్తే 100% సక్సెస్ వాళ్ళు రావడానికి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్, చాలా ఆశలు సాధించాలని కోరికలు కలిగిన వ్యక్తులు వెస్టేజ్ వ్యాపారాన్ని ముందుకు నా వల్ల కాదని నిర్ణయం తీసుకొని వదిలేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంది అంటే నిర్ణయం అంటే
తీసుకోకమంటే మామూలు వాళ్ళు వస్తారు, చాలా ఆశల కోరికతో వస్తారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, మిస్టేక్ ఏం జరుగుతుందంటే ఓపిక లేకపోవడం వల్ల ఈ మిస్టేక్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓపిక అనేది మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం 1-2 ఇయర్స్ తీసుకుంటే చాలా అద్భుతంగా రిజల్ట్ తీసుకోవచ్చు అని. నెక్స్ట్ 7 సబ్ బెనిఫిట్స్ మిస్టేక్స్. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ 7 రకాల తప్పిదాలు. మన సెషన్ వెళ్తున్నాం. దీనిని కారణాలు లేకపోవడం, గోల్ సెట్టింగ్ ఫస్ట్, అంటే మనం సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కనబడుతుంది సార్. ఓకే సార్ క్లియర్. ఇప్పుడు మామూలుగా మన సిస్టమ్ ఏంటంటే, మనకు సిస్టమ్ ఆల్రెడీ గౌతమ్ బాలి గారు కనిపెట్టారు. అంటే చక్రాన్ని మళ్ళీ కనిపెడితే కొత్తగా ఉండదు. సిస్టమ్ మళ్ళీ కనిపెట్టడం వల్ల మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ చక్రాన్ని తిరిగి కనిపెట్టరాదు. సిస్టమ్ ఫాలో కాకపోవడం, అన్ని తెలుసని అనుకోవడం, అప్లైన్ ఫాలో కాకపోవడం, టైం ఎనర్జీ వృధా చేయడం, సొంత ప్రణాళిక వేయడం, పని చేయకుండా డబ్బులు వస్తాయని అనుకోవడం. చూడండి, ఇక్కడ ఫస్ట్ చక్రాన్ని తిరిగి కనిపెట్టరాదు అనుకుంటే, చక్రం ఆల్రెడీ సిస్టమ్ కనిపెట్టుంది. అంటే ఇక్కడ మన ఈ స్క్రీన్లో కనబడుతూ ఉంటుంది. సిస్టమ్ వచ్చేసి ఆ బుట్ట ఉంది, అప్లైన్ ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు దారిలో ఉన్నారు. మనం కొత్తగా కనిపెడదాం అని చెప్పి మనం వీళ్ళు ఏం చేసినాం, తీసుకొని డబ్బా షేప్ పెట్టినాం, రింగ్ లోపల వేసి పెడుతున్నాం. అంటే మనం ఆల్రెడీ ఉంది, దానికి ఇప్పుడు మన ట్రయల్లో తీసుకొని వెళ్తే వస్తుందా? రాదు, 100% రాదు. దాని కనిపెట్టడం వల్ల వస్తుంది. ఈ మిస్టేక్ను అధిగమించాలంటే ఇక్కడ చూడండి, మామూలుగా పడవ మీకు కనబడుతూ ఉంటుంది. మనం వెనుక ఇప్పుడు పడవ వెళ్తూ ఉంటుంది, ముందు వాళ్ళు వెళ్తూ ఉన్నారు, వెనుక వాళ్ళు చేస్తేనే మనం 100% డూప్లికేషన్ చేయాలి. డూప్లికేషన్ అంటే ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు, పడుతుంది, మనం డూప్లికేషన్ చేస్తే 100% సక్సెస్ వస్తుంది. రెండో మిస్టేక్ స్మాల్ టైం యాక్టిట్యూడ్. అంటే సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు. అంటే సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు అంటే, మనం ఒక పని చేసే ముందు, ఇప్పుడు మనం చేసే వర్క్ ఉందండి, మనము 8 గంటలు అంటే 8 గంటలు పని చేస్తున్నాం ఆడ. ఇక్కడ మనం సమయం పెట్టకుండా సక్సెస్ రావాలంటే ఎలా వస్తుంది? 100% రాదు. మన ఆలోచన విధానం మార్చుకోకపోవడం, అంటే గదే మన పాత ఆలోచనలో ఉంటే మనకు సక్సెస్ రావడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇది నా సొంత వ్యాపారం అని సమయం కేటాయించకపోవడం. అంటే ఇది వ్యాపారం, మనం ఒక షాప్ పెట్టాము, ₹1,00,000 పెట్టుబడి పెట్టాము, షాప్ పెట్టినప్పుడు మనం దానిలో సమయం పెట్టామా? కేటాయిస్తాం కంపల్సరీ. ఎందుకంటే డబ్బులు పెట్టాం, ఇంకా డబ్బులు పెట్టలేదని చెప్పి మనం సమయం పెట్టకపోతే సక్సెస్ రావడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. నేర్చుకోవడం, మీటింగ్కి హాజరు కాకపోవడం. అంటే చాలామంది మీటింగ్ అనడంతోనే తెలిసిందే కదా, చెప్పిందే కదా, విన్నదే కదా అనిపిస్తుంది. కానీ మీటింగ్స్కి వస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాయింట్ కనెక్ట్ లేదంటే ఇక్కడ ఏ పాయింట్ కనెక్ట్ అయితే లేదు. ఈ మిస్టేక్ను అధిగమించాలంటే చూడండి, మన అద్దం కనబడుతుంది, అద్దంలో ఏం కనబడుతుంది, మనం ఎలా చూస్తే అలా. నా వ్యాపారం అనుకొని పని చేయాలి. అంటే మన వ్యాపారం అనుకొని పని చేయాలి. వ్యాపారం నాది కాదు అని పని చేస్తే కష్టమవుతుంది. డ్రీమ్స్ సాధించాలని పట్టుదలతో పని చేయాలి. డ్రీమ్స్ బయట ఎక్కడ పనులు చేసినా డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావు. ఇందులో డ్రీమ్స్ ఫుల్ చేసుకోవడానికి ఏకైక మార్గం ఉందండి. ప్రతి పని వెంటనే చేయాలి. సాధించాలనే కోరిక వెస్టేజ్ని వదలరాదు. అంటే ఇప్పుడు ఈరోజు ఒక హోమ్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి, రేపు పోదాం, ఎల్లుండి పోదాం కదండి. ఈరోజు మనం వెళ్ళాలనుకున్నది ఈరోజే చేయాలి. రేపు అనేదానికి వాయిదా వేయద్దు. రేపు అనేదాన్ని పక్కకు పెట్టాలి. నెక్స్ట్ మూడోది, థింకింగ్ యూ ద ప్రాబ్లం. అంటే ప్రాబ్లం మీద మనం నేను చేయగలనా లేదా అనే ఆలోచన వదిలేయాలి. నేను చేయలేను అనే ఆలోచన వదిలేసి ఈ మిస్టేక్ను అధిగమించాలంటే పని చేస్తే అద్భుతాలు పని సృష్టిస్తారు. మీకు గైడ్ చేసే సక్సెస్ఫుల్ అప్లైన్ మెంటర్స్ సలహాలు సూచనలు పాటించాలి, విజయం సాధించవచ్చు.
వెస్టేజ్ అనేది రోల్ ఆఫ్ బిజినెస్. కింది లీడర్ నుండి అందరూ ఒకరికొకరు సాయం చేసుకునే అర్థం. అంటే ఇప్పుడు ఇక్కడ వేరే వేరే బయటలో మనం చూస్తూ ఉంటాం జనరల్గా. బయట మార్కెట్లో ఎలా ఉంటుంది అంటే కింది వాళ్ళని తొక్కితేనే మనం పైకి వస్తాం. కానీ సిస్టమ్ ఏంటంటే మనం అప్లైన్ ఫాలో అప్ అవుతూ వాళ్ళు చెప్పిన సూచనలు సలహాలు వినడం వల్ల మంచి సక్సెస్ తీసుకోవచ్చు. వెస్టేజ్ అనేది అతి సామాన్య వ్యక్తి నుండి సక్సెస్ అవ్వడానికి అంటే కారణం ఇదే. మూడోది. నాలుగోదండి, నో చెప్పడాన్ని అవమానంగా భావించొద్దు. ఎందుకంటే మనం ప్లాన్కి వెళ్తాం, వాళ్ళు నో అంటారు. నో అన్నదాన్ని మనం ప్రాబ్లం అనుకోవద్దు. అంటే మీరు జైన్ చేసుకునే పర్సన్ నో అనగానే ధైర్యంగా సానుకూలంగా ఎదుర్కోవాలి. మన ధైర్యమే ఇక్కడ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎస్ అంటే ఈ సిస్టమ్ మనదాకా రాకపో, మనకు వాళ్ళు నో అంటే నెక్స్ట్ అనే దాని మీద వెళ్ళిపోవాలి. నాకు ఎవరు డౌన్లో జాయిన్ అవుతలేరు అని భావన ఉండరాదు. మనం ఒక అవకాశం ఇచ్చాము, దానిని వారు తీసుకుంటే గుడ్, తీసుకోకపోతే వెరీ గుడ్. ఇప్పుడు మనం వెళ్ళే ముందు వాళ్ళకి వెళ్తున్నాము, మనం వాళ్ళకి అవకాశం ఇస్తున్నామండి. వాళ్ళు తీసుకున్న గుడ్, తీసుకోకున్నా వెరీ గుడ్. మనం స్మైల్ ఇస్తూ వచ్చేసేయాలి. భగవంతుడు మన అవకాశాలు ఇస్తాడు, ఉంటాడు. దాన్ని మనం గ్రహించి పట్టుదల, సానుకూల వైఖరి పనిచేస్తే విజయం తన తలుపు తెరుచుకోవడం జరుగుతుంది మిత్రమా. అంటే మనం ప్రయత్నిస్తూ ఉంటే మన సక్సెస్ అనేది 100% వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి రీటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. అంటే మనం షాప్ తీసుకున్నాము, షాప్ ఓపెన్ చేసి పెట్టుకుంటేనే మనకు డబ్బులు వస్తాయా? రాదు కదా. రీటైల్ అంటే రీటైల్ చేస్తే డబ్బులు అనేది 100%. అంటే మనం ప్రతిరోజు ఒకరికిద్దరికి మనం వ్యాపారం చేసి షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు కదా. ప్రొడక్ట్స్ అమ్ముతేనే వస్తాయి. ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒకరికిద్దరికి ఉత్పత్తులు అమ్మడం అలవాటు చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా కొనే వాళ్ళ ఫ్యామిలీని తయారు చేయడం ఉంటే వారి నుండి ఒక మంచి లీడర్ వస్తారు. ఇలా చేయడం వల్ల మనం నెలవారీ ఇన్కమ్ పెంచుకుందాం. అంటే మేము మామూలుగా 100 PV చేసేది, అప్పుడు మామూలుగా 2500 అంటే యావరేజ్గా మనకు 700-800 వచ్చేది. ఇప్పుడు 300 PV చేస్తున్నాం. నెలకు ఒక 3000 రూపాయలు మాకు అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. అంటే మేము రీటైల్ చేసుకోవడం, పెంచుకోవడం వల్ల వస్తుంది. మీకు పెద్ద ఇన్కమ్ రావాలి అంటే మీ డౌన్లో న్యూ జైనింగ్స్ కావాలి. అంటే కొత్తగా రోజుకొకటి జాయిన్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా బిగ్ PV వస్తుంది, మీకు బిగ్ ఇన్కమ్ వస్తుంది. మీ డ్రీమ్ నెరవేర్చుకోవచ్చు. కావున ప్రతి రీటైల్ అమ్మకాలు నిర్లక్ష్యం చేయరాదు. అంటే మామూలుగా రీటైల్ ఒకటి సబ్బే కదా, ఒక పేస్ట్ అని కాకుండా ప్రతి ఒక్కరు ఎక్కువ అమ్మడానికి మనం వెళ్ళినప్పుడు 1-2 ప్రొడక్ట్స్ ఇచ్చేయడానికి అలవాటు కావాలి. 6ది, మీ కళలను కొల్లగొట్టే వారి మాటలు అస్సలు వినద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదండి. మీ వ్యాపారం ప్రారంభించే క్రమంలో ముందు మీ ఇంటి నుండే, మీ పక్క వారి నుండి, మీ ఫ్రెండ్స్ నుండి వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు మనం వ్యాపారం స్టార్ట్ చేసాము, వాళ్ళు ఏంటంటే ఇక అంటే పబ్లిక్ ఎలా ఉంటుంది అంటే మనం ఏదైనా కొత్తగా చేస్తున్నాం అంటే వాళ్ళు చేయడానికి ఇష్టపడని, చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇష్టంగా ఉంటారు. వాళ్ళని పట్టించుకోవద్దు. వెస్టేజ్ గురించి తెలుసుకున్నది మీరు, మీటింగ్ విన్నది మీరు ఏమి చేస్తే మీ డ్రీమ్స్ సాధించుకోవచ్చు అనేది మీ అవగాహన ఉంటుంది. 10 మంది 10 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఆ మాటలు చెప్పుడు అవగాహన తీసుకోలేని వారితో వెస్టేజ్ గురించి చర్చించారు. అంటే వాళ్ళకి ఏం తెలుసు అండి, వాళ్ళకి ఏం తెలియదు కదా, సిస్టమ్ గురించి తెలియదు, వెస్టేజ్ గురించి తెలియదు. వాళ్ళు ఏదన్నా మనం పట్టించుకోకూడదు. నెక్స్ట్, వెస్టేజ్ బిజినెస్ రూపం మీకు అవకాశం వచ్చింది. దీనిని నిరూపించుకుని పట్టుదల ఒక ఆయుధం మార్చుకోవని ఒక రోజు నుండి ఒక 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు పునాది వేసుకుంటే మీరు ఇంట్లో ఉన్న వెస్టేజ్ బిజినెస్ గురించి అవగాహన కలిగించే ఒక లక్ష్యం, పట్టుదల పని చేయవచ్చు. నెక్స్ట్ లాస్ట్, మీ అప్లైన్ను నిందించరాదు. అంటే మనం పని చేయం,
పని చేయకుండా అప్లైన్ అంటే ఏం రాదండి. మనం పని చేయాలి. అప్లైన్స్కు మనం ఒకటే లెగ్, కానీ అప్లైన్స్కు 6 లెగ్గులు ఉంటాయి. వాళ్ళు ఎక్కడ పని చేయ ప్రతి చిన్న విషయాన్ని అప్లైన్ నిందించరాదు. అంటే వాళ్ళు మీటింగ్ రమ్మంటే రాలేదు, రాకపోతే మనం ఓన్గా కావాలి కదా. కంప్లైంట్ చేసే వారికి విలువ ఉండదు. ఇది ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే మనం ఏది ఉన్నా మనం మాట్లాడుకోవాలి. కంప్లైంట్ చేస్తే రాదండి. నెక్స్ట్ మీ టీంలో విషయాలు వేరే టీంకి చేరరాదు. పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడాలి. ఎందుకంటే మనం ఇంట్లో విషయాలు బయట చెప్పుకుంటే మనమే బ్లేమ్ అవుతాం ఈ విషయాన్ని. మీ విజయానికి వారి విజయానికి ఇద్దరికి సపోర్ట్ చేసే అవసరం ఎవరికి ఉండదండి. వారి బలహీనతలు వదిలేసి మీ బలాలను పెంచుకోండి. అంటే వాళ్ళ బలహీనత, వాళ్ళు వీక్ ఉన్నారంటే మీరు బలంగా ఉన్నారు కదా, మీరు వేసుకోవచ్చు కదా. నెక్స్ట్ అప్లైన్ మీద వ్యతిరేకంగా మాట్లాడడం, మీకు సపోర్ట్ చేసే వ్యక్తి విజయాన్ని మనస్ఫూర్తి కోరుకునే ఏకైక వ్యక్తి. ఇప్పుడు వేరే సిస్టంలో వచ్చిన వాడిని తొక్కడానికే ట్రై చేస్తూ ఉంటారు. ఈ సిస్టంలో మాత్రం అప్లైన్ గెలవడానికే కింద డౌన్లైన్ గెలవడానికి అప్లైన్ చాలా వరకు సపోర్ట్ చేస్తారు. ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ వీరుడిగా, ఒక నాయకుడు జైన్ అయిన వారు ఉండాలి. వెస్టేజీ విజయం సాధించాలంటే 7 సూత్రాలు ఫాలో అప్ కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. బ్యాక్ టు మీ డ్రీమ్ చెప్పండి సార్. మై డ్రీమ్ వచ్చేసి సార్, ఈ 2026లో 100% షార్ప్ బ్రేక్ చేస్తూ 50+ అంటే 50,000 పైన ఇన్కమ్ తీసుకోవాలని గోల్గా వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.